ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారిని ఒక చోర్, ఒక చీటర్, ఒక దొంగ, ఒక బ్లాక్ మెయిలర్ అయినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, వాడికి ఒక నిధి లేదు, విధి లేదు, ఒక చెత్తనా కొడుకు వాడి వల్ల ఆడబిడ్డను అవమానిస్తూ వీళ్ళు తల తీసుకునే విధంగా చేసినటువంటి కవితపై చేసినటువంటి వ్యాఖ్యలు నందిపేట మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఇవాళ వారి దిష్టిబొమ్మ దగ్ధనం చేయడం జరిగింది. ఇవాళ ఈ చింతపండు నవీన్, తీన్మార్ మల్ల అనేటువంటి చరిత్ర తీసుకుంటే వీళ్ళ జీవితం అంతా బ్లాక్ మెయిలింగ్, కుట్రలు, కుతంత్రాలు, ప్రతి దగ్గర పోయి అడుక్కునేవాడు. ఛాయ్కి గతి లేని నువ్వు ఈరోజు 1000 కోట్లకు పడగలచ్చినావు, పెరిగేదచ్చినా బాబు అని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నాం. తీన్మార్ మల్ల అనే ఒక లుచ్చ, ఒక లఫంగా, ఒక లక్కోర్ గాడు, నీకు ఛాయ్కి గతి లేదు. ఇవాళ నిజామాబాద్తో పాటు హైదరాబాద్, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రాలలో, రాజధానిలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లని, అదేవిధంగా కార్పొరేట్ వ్యక్తుల్ని ఇవాళ భయపెట్టిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, ఆర్టీఐలో పిటిషన్లు వేస్తూ, ఇవాళ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకొని 1000 కోట్లు సంపాదించి గంటకొక పార్టీలో మొదట చాలుతులో పనిచేసినావు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినావు. ఇవాళ కేసీఆర్ దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కి వాళ్ళ కేసీఆర్ తండంగానే పోయి బీజేపీలోకి పోయినావు. వాళ్ళ అరవింద్ దండంగానే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినావు. రేవంత్ రెడ్డి దండంగానే వాళ్ళ రోడ్డు మీద పడ్డావు. రోడ్డు మీద పడ్డా నాకు కొడుక ఇవాళ నువ్వు కవితక్క మాట్లాడుతావరా? కవితక్క మీద మాట్లాడేటంత వ్యక్తిగత విలువలు నీకు అసలు ఉన్నాయా? నీ చరిత్ర ఏంద్రా బాబు? తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఏడవన్నవరా నువ్వు? తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆ రోజు కవితక్క కడుపులో ఒక బిడ్డని, సంకన ఒక బిడ్డని పట్టుకొని ఇలా ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఆమెది. ఏడున్నవరా నువ్వు ఆ రోజు? ఈ రోజు బీసీ ఉద్యమం పడితే ఇవాళ కోట్లాది రూపాయలు ఆమె ఖర్చు పెడుతూ, గత 5 సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలు ఆమె సొంత నిధులు ఖర్చు పెడుతూ, ఆమె కష్టం చేసినటువంటి డబ్బులు ఖర్చు పెడుతూ బీసీల కోసం ఉద్యమం చేస్తున్నది. ఏం చేసినావురా నువ్వు? బీసీల కోసం నువ్వు ఏం చేసినావు? ఈ రోజు గత 2 సంవత్సరాల నుంచి ఆమె బీసీల కోసం పోరాడుతూ, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ, కేంద్ర మంత్రుల్ని కలుస్తూ, ఇవాళ రాష్ట్ర మంత్రుల్ని కలుస్తూ, ముఖ్యమంత్రిని కలుస్తూ ఇవాళ బీసీల కోసం ఆమె ఉద్యమం చేస్తుంది. ఇవాళ చరిత్రలో రాజా రామ్మోహన్ రావు లాంటి ఒక సంఘ సంస్కర్త బీసీల కోసం పోరాడిండు. బీసీల కోసం ఒక బీసీ కాకుండా కూడా బీసీల అభ్యున్నతి కోసం బీసీలు ఇవాళ బాధపడుతున్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆమె పోరాటం చేస్తుంది. నువ్వు ఏడవన్నావురా? మరి నువ్వు ఏడవన్నావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కొడుక మళ్ళొకసారి కవితక్క మీద కానీ కాదు, తెలంగాణ ఉద్యమకారుల పైన కానీ, తెలంగాణ పార్టీ మీద మళ్ళీసారి మాట్లాడితే నీ అంత చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీకు మరొక హెచ్చరిక వేస్తున్నాం. తెలంగాణ వాదుల పైన కానీ, తెలంగాణ కార్యకర్తల పైన, తెలంగాణ బిడ్డల పైన మాట్లాడితే నిన్ను రోడ్ల పైన తిరగనీయమని చెప్పేసి మాట్లాడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.